హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ జాయింట్ దమ్ బిర్యానీని అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బౌల్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం, 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో చికెన్ జాయింట్లు వేసి ఈ మసాలా అంతా జాయింట్స్కి బాగా పట్టించండి. ఇలా మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు మసాలా అంతా జాయింట్స్కి బాగా పట్టించి గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే చికెన్ గంట సేపు నానిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలపండి. వాటర్ ఏమీ వేయకండి అసలు. ఇప్పుడు బిర్యానీ చేసే గిన్నెలో లేదా ప్యాన్లో 1/2 కప్పు నూనె వేసి కాగనివ్వండి. ఇప్పుడు గంట సేపు నానినటువంటి చికెన్ వేసి హై ఫ్లేమ్లోనే మంటను పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించండి. తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గరిటెతో తిప్పుతూ ఫ్రై చేయండి. చూసారా చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్లో ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. అక్కడక్కడ అడుగంటుతుంది, దాన్ని కూడా చికెన్లోకి సపరేట్ చేసుకోండి. అదే నూనెలో ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోండి. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 10 జీడిపప్పు కూడా వేసి వేపండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, అరచెక్క నిమ్మరసం వేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పుదీనా తరుగు వేసి కలుపుతూ ఉండండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగు వేసి కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు తుంచుకొని వేయండి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మసాలా అంతా ఒకసారి కలుపుకొని 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. దానికోసం 3 కప్పులు వాటర్ వేస్తున్నాము. ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఎసరు బాగా మరగనివ్వాలి. ఎసరు అంతా బాగా మరిగిన తర్వాత గంట సేపు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకుని దానిపైన లిడ్ పెట్టి ఒక 80% కుక్ చేసుకోవాలండి. 80% అంటే మ్యాక్సిమం ఉడికిపోయి అక్కడక్కడ కొంచెం పలుకుగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. దానిపైన మనం ఫ్రై చేసుకున్న జాయింట్స్ని కూడా పెట్టి ఆ పైన కొద్దిగా కొత్తిమీరని కూడా గార్నిష్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. చూసారా 15 నిమిషాల తర్వాత బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా ఇవే కొలతలతో మసాలాలు తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే మాత్రం. ఇప్పుడైతే చికెన్ జాయింట్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రెసిపీ అయితే చాలా ఈజీ అండి, సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.